నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. ప్రఖ్యాత కోటీశ్వరుడైనటువంటి బిర్లా ఒకసారి పుణ్యక్షేత్రమైనటువంటి కాశీకి వెళ్ళి అక్కడ గంగానదీ తీరాన పితృదేవతలకు పిండ ప్రదానం చేయాలని అనుకున్నారు. ఈ విషయం తెలిసి మదనమోహన మాలవీయ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మలందరినీ కూడా కట్టడి చేశాడు. ఎవరు కూడా ఆ కర్మకాండ నిర్వహించడానికి వెళ్ళొద్దు అని. వాళ్ళందరినీ వెళ్ళొద్దు అని కట్టడి చేసి ఆ కర్మకాండ నిర్వహించే పౌరోహిత్యం చేయడానికి మాలవీయనే స్వయాన వెళ్ళారు. కోటీశ్వరుడైన బిర్లా కూర్చున్నాడు. పితృదేవతల కర్మకాండాలకు కావాల్సినటువంటి తంతులన్నీ కూడా మాలవీయ గారు ఒక పద్ధతిలో చాలా చక్కగా చేయించారు. అంతా అయిపోయాక దక్షిణగా ఆ బిర్లా మాలవీయకి 10 రూపాయలు ఇస్తూ ఉంటే వద్దు అని అడ్డంగా తలూపారు. బిర్లా 100 రూపాయలు ఇస్తుంటే వద్దు అని, నేనేమీ కర్మకాండాలు చేయించేటువంటి పురోహితుడిని కాను, నన్ను మదనమోహన మాలవీయ అంటారు. ఈ కాశీ పవిత్ర నగరంలో ఒక మహావిద్యాలయాన్ని స్థాపించాలని నేను అనుకుంటున్నాను. నేనిక్కడ మీ పితృదేవతల కొరకు కర్మకాండాలు చేయించడానికి వచ్చింది నా స్వార్థం కోసం, మీరిచ్చేటువంటి దక్షిణను నా కోరికలు అవసరాలు తీర్చుకోవడం కోసం ఉపయోగించాలనుకోవట్లేదు. మీరు దక్షిణగా ఏది ఇస్తారో అది మహావిద్యాలయ నిర్మాణానికి వినియోగించాలనుకుంటున్నాను అన్నారు మాలవీయ. అప్పుడు బిర్లా వెంటనే, అయితే నేను 1,00,000 రూపాయలు ఇస్తాను అన్నారు. వెంటనే మాలవీయ మళ్ళీ తల అడ్డంగా ఊపుతూ, 1,00,000 రూపాయలు ఇవ్వడం ఏంటి, మీ తాహతుకు తగ్గట్టుగా ఎంతోమంది విద్యార్థులకు విద్యాదానం చేయడానికి వీలు కలిగించేటట్లుగా ఒక కళాశాల భవనాన్ని నిర్మించడానికి కావలసిన ఏర్పాట్లు మీరు చేయండి అన్నారు. మరుక్షణం ఆలోచించకుండా కోటీశ్వరుడైనటువంటి ఆ బిర్లా, తప్పకుండా నేను చేస్తాను అన్నారు. ఆ రకంగా మదనమోహన మాలవీయ, పండిత మదనమోహన మాలవీయ, ఆయన కాశీ హిందూ విశ్వవిద్యాలయం నిర్మాణానికి సంకల్పించారు. ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సంస్కృత కళాశాల నిర్మాణానికి, విద్యార్థుల వసతి గృహ నిర్మాణానికి ఎంత కావాలో అంత ఆ కోటీశ్వరుడైనటువంటి బిర్లా దక్షిణ రూపంలో మాలవీయ గారికి అప్పగించారు. ఇప్పటికీ కాశీలో ఉన్నటువంటి కాశీ హిందూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి సంస్కృత విద్యాలయము, ఆ పక్కనే బిర్లా స్టూడెంట్స్ హాస్టల్
అదిగో అప్పటి కోటీశ్వరుడైనటువంటి ఆ బిర్లా ఆర్థిక సహకారంతో నిర్మాణమైనవే. శక్తిని బట్టి సమర్పణ ఉండాలి. మనం చేసే సమర్పణయే మన శక్తి వైభవాన్ని చూపుతుంది. దానికి ఇదిగో ఇదే ఒక చక్కటి ఉదాహరణ.